ఖాళీ అయినాయి, అంటే వాళ్ళు రాజీనామాలు చేశారు వైసీపీ వాళ్ళు. సో ఎలాగూ నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారి ఆలోచన వాటికి నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఆయన ఎలక్ట్ అయిన తర్వాతే క్యాబినెట్లోకి వెళ్తే బాగుంటుంది. అంటే ఇంతకుముందు మనకి బోల్డని అనుభవాలు ఉన్నాయి, మనం ఒకసారి పాస్ట్లోకి వెళ్తే బహుశా అలాంటివి ఏమైనా జరగకూడదనే ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా మెగా బ్రదర్ని, మెగా నాగబాబు గారిని కన్విన్స్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం. దీనిలో అథెంటిసిటీ విషయం పక్కన పెడితే ఏంటంటే దాంట్లో లాజిక్ ఉంది. ఇంతకుముందు హరికృష్ణ గారికి ఏమైందో మనం తెలుసు, అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 6 నెలలు ఆయన మంత్రి, తర్వాత ఎలక్ట్ కాలేకపోయారు, తర్వాత మాజీ అయిపోయారు. సో ఇలాంటివి రిపీట్ కాకూడదనే ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు. ఇక రెండోది ఏంటంటే జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, కేంద్ర మంత్రి పదవి ఆయనకు ఆఫర్ చేయబోతున్నారు. సో నాగబాబు గారిని ఇక్కడ అకామిడేట్ చేసి ఆయన కేంద్రానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఇంపార్టెన్స్ పెరిగింది దేశవ్యాప్తంగా, ఆయన చాలా చోట్ల పనిచేయాలనేది. గోపి గారు, నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు కాబట్టి అది జరిగిపోతుంది. ఇవాళ కాకపోతే రేపు ఏప్రిల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్సీగా నాగబాబుని తీసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేలోనో ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారు అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ. అంతవరకు అయితే స్పష్టత వచ్చేసింది. నాగబాబు ఎమ్మెల్సీ కాకుండా అయితే ఆయన క్యాబినెట్లోకి వచ్చే అవకాశం లేదు. అంటే అట్లాంటి అవకాశం ఉంది కానీ వెసులుబాటు ఉంది, కానీ దానికి నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సిద్ధంగా ఉన్నట్టు లేరు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాలకు వెళ్తారంటే నాకు తెలిసి కేంద్రానికి వెళ్ళకపోవచ్చు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. జనసేనను బీజేపీలో కలపాలని కూడా ప్రతిపాదనలు బీజేపీ నుంచి వచ్చాయి. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. 2029 నాటికి, అంటే జబులు ఎన్నికలు అయితే ఉంటే 2027 లేకపోతే తర్వాత అయినా ఖచ్చితంగా జనసేనను బీజేపీలో విలీనం చేయడం, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయడం అనేది అవేవో జరుగుతూ ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఇక్కడ నుంచి తీసేసి కేంద్రానికి తీసుకెళ్తారని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ జనసేన విషయంలో అలాంటి ఏమన్నా అంటే బీజేపీ అవసరాలంటే ఆయన అంటే ఒక నేషనల్ ఫిగర్, ఇప్పుడు ఎంతసేపు బీజేపీ లీడర్స్ వాళ్ళందరూ చాలామంది ఓఎల్ఎక్స్ కేటగిరీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళకు ఒక యంగ్స్టర్ కావాలి, ఈ ఫోకస్ పెట్టగలిగినోడు పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంతో ఆయన జాతీయ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల కంటే కూడా ఆయన్ని ఎక్కువగా రాష్ట్రం పైనే దృష్టి పెడతారండి. జాతీయ నాయకుడే కావచ్చు, పవన్ కళ్యాణ్ అవుతాడేమో, జాతీయ నాయకుడు అవుతాడే కానీ బట్ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం, ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళందరూ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ బీజేపీ ఫేస్ అవుతాడు, బీజేపీ ఫేస్ అవుతాడు రాబోయే రోజుల్లో. అది అయితే వాస్తవం. బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రంలో అధికారానికి రావాలనుకుంటుంది, అది కూడా వాస్తవం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతాయి. కావాలంటే నాగబాబుని తీసుకెళ్తారు కేంద్రానికి, కేంద్రంలో మంత్రిని చేసుకోగలుగుతారేమో కానీ రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ని వేరు చేస్తారు అని నాకైతే అనిపించడం లేదు. జాతీయ నాయకుడిగా కావాలంటే జాతీయ నాయకుడిగా అవుతాడు, అందులో అనుమానం ఏం లేదు. బట్ ఆ దిశగా ప్రయత్నాలు బీజేపీ జనసేనని బీజేపీలో విలీనం చేసుకోవడం అనేదే బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు. లక్ష్మణ గారు వాసుదేవన్ గారు, ఎందుకు అడిగానంటే ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 7 నెలల నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు చూసారు, ఎక్కడైతే డ్రగ్స్ వచ్చినాయో విశాఖపట్నంలో పట్టుకున్నారు. 45,000 కోట్ల విలువైన డ్రగ్స్ అని చెప్పి ఆ రోజున ఇది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులదే, జగన్మోహన్ రెడ్డి గారిని అదేదో పబ్లర్సో ఏదో ఎస్కాబ్లరో ఏదో ఆయన ప్రసారం చేశారు. తర్వాత మన ఏమన్నా నివేదిక వచ్చింది, దాంట్లో ఎటువంటి డ్రగ్స్ లేవు, ఎటువంటి ఇది లేని క్లీన్ షీట్ ఇచ్చింది. అంటే ఆరోపణలు చేయడం.
మొన్నటికి మొన్న